బ్రహ్మపురాణంలో వినాయకుడు తన తల్లి పార్వతీదేవి కోసం గంగాదేవిపై పన్నిన ఒక అద్భుతమైన రహస్య కుట్ర దాగి ఉంది. శివుడు గంగను జటాజూటంలో బంధించినప్పుడు ఈ కథ మొదలైంది. తన భర్త తలపై మరో స్త్రీ కూర్చోవడం చూసి పార్వతీదేవికి తీవ్రమైన అసూయ కలిగింది. తల్లి బాధను చూసిన వినాయకుడు ఆ గంగను అక్కడి నుండి పంపించేస్తానని మాట ఇచ్చాడు. భూమిపై ఉన్న గౌతమ మహర్షి పొలాలను నాశనం చేయడానికి వినాయకుడు ఒక మాయా గోవును సృష్టించాడు. పార్వతి చెలికత్తె అయిన జయ ఆ గోవు రూపంలో మహర్షి ఆశ్రమానికి వెళ్ళింది. ఆ మహర్షి కేవలం ఒక చిన్న గడ్డిపోచతో ఆ గోవును అదిలించగానే వినాయకుడి మాయ వల్ల ఆ గోవు ఒక్కసారిగా కాంతి రూపంలో అక్కడికక్కడే మాయమైపోయింది. తాను గోహత్య మహాపాపం చేశానని ఆ మహర్షి తీవ్రమైన బాధలో మునిగిపోయాడు. అప్పుడు వినాయకుడు బ్రాహ్మణుడి రూపంలో వెళ్లి గంగాజలాల్లో స్నానం చేస్తేనే పాపం పోతుందని చెప్పాడు. పాప విముక్తి కోసం గౌతమ మహర్షి సాక్షాత్తు ఆ పరమశివుడి కోసం ఘోరమైన తపస్సు చేశాడు. తనను కరుణించి గంగను కిందకు వదలమని ఆ దేవుడిని భక్తితో వేడుకున్నాడు. మహర్షి భక్తికి కట్టుబడిన శివుడు గంగాదేవిని తన జటాజూటం నుండి కిందకు వదిలేశాడు. ఆ దివ్యమైన ప్రవాహమే భూమిపై పవిత్రమైన గోదావరి నదిగా మారి ప్రవహించింది. తన తెలివితేటలతో వినాయకుడు గంగను కిందకు దించి తన తల్లికి ప్రశాంతతనిచ్చాడు. ఈ పౌరాణిక రహస్యం నచ్చితే వేదలెన్ సబ్స్క్రైబ్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.